కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో, ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవి తీర్చాలి, టైం బౌండ్ పెట్టాలి. ఇప్పటికే 100 సార్లు మీకు పదే పదే చెప్తున్నాం, పదే పదే చేస్తున్నాం, అయినా సరే మీకు చెప్పుకుంటున్నట్టు కూడా లేదు. అందుకే ప్రజలను చైతన్యం చేసి ప్రజల కష్టాన్ని దగ్గరగా చూసి వారితో మమేకమే ప్రజలతోనే ఈ కార్యక్రమాలని, పోరాటాలని, ఉద్యమాలని చేస్తామనే విషయాన్ని మీ ద్వారా చెప్తున్నాం. అందుకే ఇవాళ సమావేశాన్ని తాలూకా ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే ఇవాళ సమావేశం మేము పెట్టుకున్నాం. ఇవాళ ఆ విషయాన్ని మీకు చెప్పి మీ ద్వారా జిల్లా ప్రధానికి తెలియజేద్దామని మీతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఓకే, ఏమైనా చెప్పండి. జరగనియండి. ఇవాళ ప్రభుత్వం వారిది, ప్రభుత్వం మాది కాదు, వాళ్ళది. మేము అడుగుతుంది ఏంటంటే, నీవు ఏ ఎంక్వైరీ చేసుకోండి, కానీ నిజాయితీగా నీతిగా చేయడం ఆలోచన చేయండి. నేనన్న మాట కాదు ఇది. సాక్షాత్తు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుల వరకు చెప్తున్న మాట, న్యాయస్థానం చెప్తున్న మాటలు. ఏదో మోటుతోనో ఎవరినో హింసించాలనో, ఎవరినో ఇబ్బంది పెట్టాలనో, ఎవరినో అవమానపరచాలనో కార్యక్రమాలు చేస్తే వ్యవస్థ ఒప్పుకోదు, కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఎంక్వైరీ చేయండి. తప్పు జరిగితే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షణ పడతారు. న్యాయంగా ఎంక్వైరీ చేయండి. అంతే, మోటుతో మాత్రం దయచేసి చేయొద్దని చెప్పి నేను అంటున్నాను. మనం చూస్తున్నాం రోజు జరుగుతున్న ఈ కార్యక్రమాల్ని వాంటెడ్లీ చేయాలనే ఉద్దేశం అవుతుంది. అందుకే మరి న్యాయస్థానాలు కూడా ఆ రకంగా వాళ్ళని అభిశంసిస్తున్నాయి. నాకు ఏం మాట్లాడుతున్నారో మీరు అర్థం అవ్వలే. నాకు మీరు ఏం ప్రశ్న అడుగుతున్నారో నాకు అర్థం అవ్వలే. కానీ రెడ్ బుక్ రాజ్యాంగానికి పోరాటానికి సంబంధం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీ అందరూ రెడ్ బుక్లో అవినీతిపురంలోనే మీ ఉద్దేశంలో, లేదు మీ అందరూ ఎంక్వైరీకైనా, లేదా మా అందరూ భయమన్నా, లేకపోతే ఈ ప్రభుత్వంకి వచ్చి అమ్మమ్మ భయం పడి పారిపోతామని ఏంటి మాటలు? ఏంటి ఎవరన్నారు? నిన్న మన జగ్గిరెడ్డి గారు వచ్చి మరి చేస్తే అందరూ రాలేదా? అందరూ మరి జగ్గిరెడ్డి గారి దయతో రాలేదా? మీరు రాలేదేటో మీ తాలూకా ఛానల్, ఏ ఛానల్ నాకు తెలియదు, కానీ మీ యాజమాన్యం ఏమంటారు రాకపోతే అందరూ వచ్చారు దానికి. మరి నాకు తెలియదండి, అందుకు అడుగుతున్నాను. చెప్పండి. ఎస్, ప్రతిపక్షంగా నాకే జీవో ఇచ్చింది కదా బస్సు, అపోజిషన్ లీడర్ అని. నాకే ఇచ్చింది కదా జీవో, నువ్వు గుర్తించ, నాకే ఇచ్చింది కదా జీవో కౌన్సిల్లో అపోజిషన్ లీడర్ అని. లీడర్ ఆఫ్ అపోజిషన్ మరి గుర్తించబోతుంది నాకెందుకు ఇస్తారు జీవో? వీళ్ళెవరండి గుర్తించడానికి? 40% మంది ప్రజలు మాకు ఓటు ఇచ్చారండి. రాష్ట్రంలో మనం జరిగిన ఎన్నికల్లో 40% మంది మాకు ఓటు ఇచ్చారు. 40% అంటే అంటే ఆర్డినరీ, చిన్న సంఖ్య కాదు 40% అంటే. 40% 4% కాదు కదా మిగతా పార్టీలాగా. 40 డబుల్ డిజిట్ 40. సో అందుకని చెప్తున్నాను నేను. కాబట్టి వాళ్ళు గుర్తించేటి మా బాధ్యత. అది ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ మా బాధ్యత. ఏ సమస్య వచ్చినా సమస్య పట్ల చేయమనేది మా బాధ్యత. మనకు తెలుసు కదా బాసు. అప్పుడు వచ్చి చేస్తే అమ్మో సొమానియా అయిపోద్ది, శ్రీలంక అయిపోద్ది, బంగ్లాదేశ్ అయిపోద్ది. ఇప్పుడు 1,59,000 కోట్ల రూపాయలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయలే. మేమున్నా సరే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం సుమారు 4,30,000 కోట్ల రూపాయలు అయింది 5 సంవత్సరాలకి. వాళ్ళు చేసిన అప్పులతో కలిపి, అందులో వాళ్ళు చేసిన అప్పటికి ఉన్న అప్పు వచ్చి తీసేస్తే 3 లక్షల చిల్లరకు వచ్చింది. అంటే యావరేజ్ ప్రతి సంవత్సరం 50 నుంచి 60,000 కోట్లు అప్పు వచ్చింది. వస్తే ఇవాళ ఒక్క సంవత్సరంకే 1,50,000 కోట్లు చేసి కనీసం ఏ తాలూకా ప్రజా సంక్షేమానికి ఇచ్చింది కాకుండా
ఏ ఒక్క స్కీమ్ని కూడా నెరవేర్చకుండా ఏం చేశారు ఈ డబ్బుని? ఎవరు దోచుకుతున్నారు? అది ఏ గుత్తేదారు సంస్థలకు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నాం. అప్పుడు ఇచ్చాం, ఎస్ తీసుకున్నాం. 2,78,000 కోట్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా సామాన్య ప్రధాని గారిని డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, దోపిడీలు లేకుండా వాళ్ళకి అందరికి ఇచ్చాం. ఇప్పుడు ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలే కదా. ఇప్పుడు 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 అయిపోతుంది శ్రీలంక. ఇప్పుడైపోతుంది శ్రీలంక కాదు, పాకిస్తాన్ లాగా అయిపోతుంది ఆర్థికంగా, ఆర్థిక పరంగా. గతంలో మేము చేసిన అప్పులు యావరేజ్ అంతకుముందు ప్రభుత్వం వాళ్ళు చేయకుండా ఉండి మేము చేసిన ఇది కంటిన్యూ ప్రాసెస్. ప్రభుత్వం అనేది మనం జనరేట్ అన్నారు కదా, సంపద సృష్టిస్తాం మాకు తెలుసు. ఇవాళ వచ్చి సంపద లేదు, ఏమీ లేదు. మా అద్భుతీపం ఉందా నా చేతిలో అడుగుతున్నారు. అంటే ఎన్ని దొంద మాటలు ఇవి? సంపద సృష్టిస్తున్నారు, చెత్తలో సంపద సృష్టిస్తారంట ఒక నాయకుడు అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టిస్తారు అని ఏం చేశారు? ఆయా రోజు చెత్త ఎత్తిన ఆటోలు తీస్తారు. సరే తీస్తారు, ఏదో పత్యం పెట్టారు. ఇప్పుడు 90 లక్షల మెట్రిక్ టన్ చెత్త ఎందుకు ఉంది? ఎత్తకపోతే ఉండదు ఆ చెత్త. నేను ఆ మీటింగ్లోనే పేపర్లో వచ్చింది కదా, ఎమ్మెల్యేలు వచ్చి అడుగుతుంది. అయ్యో కంపులు కొట్టేస్తారు వీధులంట, ఊరులంట, ఏం చేస్తారని డిఆర్సీ మీటింగ్లో అడుగుతున్నారు, స్టేట్ మీటింగ్లో అడుగుతున్నారు. మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇందాక ఉదయం ఎప్పుడో మా కన్నబాబాలు ఇందాక చూపెట్టారు. సాక్షాత్తు ఆ ఎమ్మెల్యేలే ధర్నా చేశారు. ఎక్కడండి ధర్నాది? బెందులూరులో. బెందులూరు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఒక్కరు చేయమని. అంటే ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది ప్రభుత్వానికి? అది చేమకుట్టినట్టు ఉందా? ప్రభుత్వ విధానాలు కొన్ని కొత్త విధానం కాదు కదా, పాత విధానాలను ఇంప్రూవ్ చేసి రావడమే. ఎక్కడైనా చిన్న లీకేజ్ ఉన్నా, ఎక్కడైనా అందులో చిన్న అలసత్వం ఉన్నా దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని తీసుకెళ్ళాలి. చేయాలి కదా, అది చేయట్లేదే. కొన్ని కొత్త విధానమా, కొత్త సిస్టమా ప్రొక్యూర్మెంట్ అనేది? ప్రొక్యూర్మెంట్ అనేది కొత్త సిస్టమ్ కాదు కదా, పాత సిస్టమే ఎప్పటి నుంచో అనాదిగా వస్తుంది కదా. మనం ఉత్పత్తులు పెరుగుతుంటే ఎంతైతే వస్తుందో ప్రొడక్షన్తో పాటు మనం అలాట్మెంట్ ఇస్తాం, అలాట్మెంట్తో పాటు యాలికేషన్ ఇస్తాం, యాలికేషన్తో పాటు అవసరమైతే గవర్నమెంట్ రెవెన్యూకి వెళ్తాం, వాళ్ళని కన్విన్స్ చేస్తాం. వాళ్ళకి ఇప్పుడు అక్కడ కేంద్రంలో ఉంది మీ ప్రభుత్వమే కదా. ఇప్పుడు కేంద్రంలో మీకేమైనా ప్రతిపక్షం కాదు కదా ఉన్న ప్రభుత్వం. మరి ఏమైంది మీ తాలూకా ఈ పని? ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే మీకు దాని మీద చిత్తశుద్ధి లేదు, ఆ విషయం పట్ల మీకు కమిట్మెంట్ లేదు. అది మీకు అర్థమవుతుంది. కమిట్మెంట్ చూస్తుంటే మీకు తెలియపోయిన అధికారులైనా సజెషన్ ఇస్తారు. అడిగారే మీరు ఎంతసేపు ఏమైనా పోలీసులు కేసులు శిక్షలు వాళ్ళ మీద ఇవి పెట్టి అవి చేద్దామని చెప్పని. ఏది అన్నదా? మన టీవీలో చూస్తాను. హెలికాప్టరా? 3 కాదు ఒకటే, 3 కాదు ఒకటే, 3 కావాలి వాళ్ళకి. వస్తాను కొడుకు వాళ్ళకి కావాల్సిన 3 ముందు ఒకటి కొంటున్నారు, తర్వాత ఇంకా మిగతా ఇద్దరికి ఏం